లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే కేడర్ను సంసిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. రాష్ట్రంలోని పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణం ఇప్పటికే పార్టీ నేతలతో భేటీ కూడా అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహాలను ఓవైపు మరోవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతుంది. లాంఛనంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటూ భావిస్తోంది. మరోవైపు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగట్టడంతో పాటుగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కేసీఆర్ ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ పార్టీ నేతలకు సూచించారు. 1,00,000 మందికి పైగా ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందంటూ ధీమా వ్యక్తం చేయడంతో పాటుగా కేడర్ను భరోసా నింపుతున్నారు. ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలంటూ కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించనున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందంటూ తనదైన శైలిలో విమర్శలు చేయనున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామంటూ చెప్పి మాట తప్పుతోందంటూ ఎదురుదాడి చేయనున్నారు. మరోవైపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో 3,000 మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పార్టీ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. దాదాపు 25,000 మంది హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ కమిటీ నిర్వహించబోతున్నారు. వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించబోతున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్సభకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.